మిత్రులారా, నేను ఎన్నో పుస్తకాలు చదువుతాను. వాటిల్లో ఎంతోమంది రాసిన అద్భుతమైన అమృత వాక్కులు తారసపడుతుంటాయి. వాటన్నింటినీ మీతో పంచుకోవాలని ఒక సదుద్దేశంతో అమృత వాక్కులు అన్న శీర్షిక మీద మంచి మంచి మాటలు మీతో ముచ్చటిద్దామని నా ప్రయత్నం. ఈ వారం మాడుగుల రామకృష్ణ గారి అమృత స్పర్శ. బెంగ పడినప్పుడు, భీతిల్లినప్పుడు బిడ్డకు అమ్మ కావాలి. తల్లి పొదివి పట్టుకొని గట్టిగా కౌగిలించుకుంటేనే ఆ భయం దూరం అవ్వదు. అమ్మ స్పర్శలో ఎనలేని ప్రేమ, ఓదార్పు, లాలన కనిపిస్తాయి. బాల్యావస్థలో అమ్మ ఆత్మీయ స్పర్శ బిడ్డకు అనుక్షణం అవసరమే. ఆ ఒడి వెచ్చదనం సోకితే బిడ్డ ఆదమరిచి సేద తీరుతాడు. అలాగే నాన్న చేయి పట్టుకొని వేసే తప్పటడుగులు, భుజమెక్కి ఆడే ఆటలు కొండంత అండ తనకుంది అన్న ధీమానిస్తాయి. నిజమే కదా. చిన్నప్పుడు అమ్మ ఒళ్ళో పడుకొని నిద్రపోతూ ఆమె చెప్పే కథలు వింటూ నిద్రలోకి జారుకోవడం ఎంతమందికి ఎక్స్పీరియన్స్ లేదు. అలానే మా డాక్టర్స్ వృత్తిలో కూడా స్పర్శకి చాలా ప్రాముఖ్యత ఉంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఏ రిలేషన్షిప్ అయినా బాగుండాలంటే 4 Tలు ఉండాలని. 1 టచ్, 2వది ట్రస్ట్, 3వది టాకు, 4వది టైం. ఈ 4 స్పెండ్ చేస్తే ఏ రిలేషన్షిప్ అయినా, ఒక డాక్టర్ పేషెంట్ కానీ, ఒక ప్రేమికులు కానీ, ఒక తల్లి కూతురు కానీ, ఒక తండ్రి కూతురు కానీ, ఒక స్నేహితులు కానీ, చక్కటి రిలేషన్షిప్స్ గట్టిపడతాయి ఈ 4 Tలు ఉంటే. శిష్యుడి శిరస్సును తాకి దేవునిని అందిస్తాడు గురువు. నిండు మనసుతో తలపై చేతిని తాకించినప్పుడు శిష్యుడికి అమోఘమైన శక్తి లభించినట్లు అవుతుంది. గురు స్పర్శలో సకల దేవతలు నిక్షిప్తమై ఉంటారు. గురువు ముఖంలో వేదాలు, పాదాల్లో స్వరతీర్థాలు, కరస్పర్శలో యోగామృతం నిండి శిష్యుడిపై దయావృష్టిని కురిపిస్తాయని చెప్తారు పెద్దలు. గురుపాద స్పర్శతో మోహదుఖాలు తొలగి జ్ఞానభిక్ష లభిస్తుంది. అంటే అమృత స్పర్శ అంటే ఒక్క చెయ్యి తల మీద పెట్టడమే కాదు, కాళ్ళని కళ్ళకద్దుకోవటం కూడా ఒక రకమైన అమృత స్పర్శే. గురువుల దగ్గర నుంచి ఆశీర్వచనలు తీసుకునేటప్పుడు ఆ స్పర్శ మనకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. కేవలం గురుపాద ముద్రను తాకితే జన్మ నివృత్తి, కర్మ నివృత్తి కలుగుతాయని గురుగీత చెబుతుంది. శరీరంలోని 8 ప్రధాన అంగాలను భూమికి తగిలిస్తూ చేసే నమస్కారమే అష్టాంగ నమస్కారం. భగవంతుడిని భక్తుడికి దగ్గర చేసే మార్గం ఇది. మైత్రి బంధం పాదుకొనడానికి, బలపడటానికి కరస్పర్శ ఎంతో ముఖ్యం. అంటే షేకింగ్ హ్యాండ్స్. ఆత్మీయంగా అందించే కరచాలనం కష్టంలో సుఖంలో తోడుగా నిలిచే స్నేహబంధాన్ని పరిపుష్టం చేస్తుంది. కాకపోతే కోవిడ్లో మనం చేతులు షేక్ హ్యాండ్లు ఇవ్వకూడదు, నమస్కారం పెట్టాలన్నారు. అది ఆ రోజులు అయిపోయినాయి. అట్లానే చేతి స్పర్శ, ఒక చెయ్యి భుజాన్ని తాకితే వచ్చే ఒక రకమైన అనిర్వచనమైన బలం, అది చెప్తే కానీ అర్థం కాదు. మా డాక్టర్ వృత్తిలో నేను రౌండ్స్కి వెళ్ళినప్పుడు పేషెంట్ చెయ్యి పట్టుకొని మాట్లాడతాను. నేను ఆ పేషెంట్ చెయ్యి మళ్ళీ నేను గట్టిగా లాక్కుంటే తప్ప వదలరు పేషెంట్స్. అంటే ఆ పేషెంట్స్కి డాక్టర్ స్పర్శ అంత బలాన్ని, అంత ఆత్మస్థైర్యాన్ని, అంత ఆనందాన్ని కలిగిస్తుంది. కాబట్టి డాక్టర్స్కి ఉన్న ఖర్చు లేని పని పేషెంట్ని ప్రేమగా స్పర్శించటం, పేషెంట్ తల మీద ప్రేమగా చేయి పెట్టడం, పేషెంట్ భుజం మీద చేయి వేసి నేనున్నాను పద నడువు అని ముందుకు తీసుకెళ్ళటం. ఇవి చాలా చాలా ముఖ్యం డాక్టర్కి. మైత్రి బంధం పాదుకోవడానికి, బలపడటానికి కరస్పర్శ ఎంతో ముఖ్యం. ఆత్మీయంగా అందించే కరచాలనం కష్టంలో సుఖంలో తోడుగా నిలిచే స్నేహబంధాన్ని పరిపుష్టం చేస్తుంది. వివాహ ఋతువులో ఒకరి శిరస్సును మరొకరు తాకటం, మెడ, కటి, హస్త, పాద స్పర్శలు ఆత్మీయతకు చిహ్నంగా ఇద్దరి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచుతాయి. కలకాలం కలిసి జీవించమని ప్రేరణనిస్తూ వారి కుటుంబ వృద్ధికి దోహదపడతాయి. ప్రకృతి అందించే ప్రతి స్పర్శ జీవనానికి ఎంతో అవసరం. సున్నితంగా తాకే మలయమారుత వీచికలు, చల్లని నదీ జలాలు, ఆరోగ్య ఆనందాలను ప్రసాదించే రవిచంద్రుల కిరణ స్పర్శలు, నిబ్బరంగా నిలిచేందుకు భూస్పర్శ మనిషి మనుగడకు ప్రాణావసరాలు. ప్రేమానురాగాలు పెళ్ళుబికినప్పుడు ఎదుటి వ్యక్తిని ఆత్మీయంగా తాకటమో, బాహుబంధాల్లో బంధించటమో అతి సహజం. అంటే ఇంగ్లీష్లో హగ్గింగ్ అంటాం. ముద్దు పెట్టుకోవటం, హగ్ చేసుకోవటం, ఇవన్నీ ప్రేమకి నిర్వచనాలు, అమృతమైన స్పర్శలు. సీతాన్వేషణ అనంతరం తీయని కబురుని అందించిన హనుమను చూసి ఆర్ద్రతతో నువ్వు నా మరో సోదరుడివి అని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు శ్రీరామచంద్రుడు. స్పర్శని తమ తప్పునకు శిక్షలా మలుచుకున్న మహాపురుషుల సంఘటనలు కూడా పురాణాల్లో ఉన్నాయి. కురు పాండవ యుద్ధానంతరం అవసాన దశలో
అంపశయ్యను ఆశ్రయించాడు భీష్మ పితామహుడు. బాణాలు తీవ్రంగా బాధిస్తున్నా ఆనందంగా అనుభవించాడు. ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో ప్రభుభక్తికి దాసుడై రారాజును వారించనందుకు తనకు తానే విధించుకున్న శిక్ష అది. కష్టంలో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తిని ప్రేమతో చేరదీసి భుజం తట్టి ధైర్యం చెబితే మనసు కుదుటపడుతుంది. జీవితాంతం అనురాగాన్ని పంచి బిడ్డలను పెంచే తల్లిదండ్రులకు కృతజ్ఞతాపూర్వకంగా చిటికెడు ప్రేమను, గుప్పెడు ఆత్మీయ స్పర్శను అందించి మలిదశలో వారి చేయి పట్టి నడిపించడం కడుపును పుట్టిన వారి కనీస బాధ్యత. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇది వృద్ధులైన తల్లిదండ్రులతోటి మనం గంటలు కబుర్లు చెప్పాల్సిన పని లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతిని మీ చేతిలో తీసుకొని అలా నిశ్శబ్దంగా వాళ్ళ కళ్ళలోకి చూస్తూ 10 నిమిషాలు కూర్చోండి. ఎన్నో గ్రంథాలు ఆవిష్కృతం అవుతాయి. జనరేషన్ గ్యాప్ ఇవన్నీ కూడా ఏమీ కనపడవు. అది అమృత స్పర్శలో ఉన్న గొప్ప అనిర్వచనమైన ఆనందం.